ప్రతి ఏటా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు తమిళనాడు వాసులు. అయితే ఈసారి మాత్రం ఆ ఉత్సాహం కనిపించలేదు. దీనికి కారణం ఒకటే, అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం. దీపావళి వేళ పోయస్ గార్డెన్ కు దూరంగా ఉండడం కూడా జయకు ఇదే తొలిసారి. ప్రతి ఏటా దీపావళి రోజు జయ అధికారిక నివాసం సందడిగా ఉంటుంది. జయ దీపావళిని సాధారణంగానే జరుపుకున్నా వచ్చిపోయే వారితో పోయస్ గార్డెన్స్ క్షణం తీరిక లేకుండా ఉంటుంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి నెల రోజులు దాటిపోయింది. సెప్టెంబర్ 22న హై ఫీవర్, డిహైడ్రేషన్ తో చెన్నై ఆసుపత్రిలో చేరిన జయ అప్పటి నుంచి ఇన్సెంటివ్ కేర్ కే పరిమితమయ్యారు. కనీసం సంతకం కూడా చేయలేని స్థితిలో ఉన్న జయ ఉప ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల పత్రాలపై వేలుముద్రలు వేశారు. కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. దీంతో తొలిసారిగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలపలేక మంత్రులు, అధికారులకు స్వీట్లు పంచిపెట్టలేకపోయారు జయ. పార్టీ నాయకులు, మంత్రులు, అధికారులు తనను కలుసుకునేందుకు వస్తే స్వీట్లు తప్పకుండా పంచిపెట్టేవారు. దీపావళి నాడు ఇంటి పట్టునే ఉండి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. జయ జీవితంలో దీపావళి విషాదంగా గడవటం గతంలోనూ ఓసారి జరిగింది. 1971లో దీపావళి మరుసటి రోజే ఆమె తల్లి సంధ్య తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. నాటి దీపావళి ఆమె జీవితంలో తొలిసారిగా చేదు అనుభవాన్ని మిగిల్చింది. 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు జయకు దీపావళి లేకుండా పోయింది. అమ్మ దీపావళి శుభాకాంక్షల కోసం ఎదురుచూసే పార్టీ కార్యకర్తలకు నిరాశను మిగిల్చింది.